మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకోబోయే అంశము నీతిమంతుడు క్రీస్తు అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు కొన్ని వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. నీతిమంతుడైనటువంటి క్రీస్తును మనము జ్ఞాపకము చేసుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. 23:47. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. ఒక శతాధిపతి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు అతనికి కలిగినటువంటి బాధ నుంచి, ఇబ్బంది నుంచి మరి దేవుని ద్వారా విడుదల కలగడం ద్వారా తాను చెప్పినటువంటి మాటను మనం చూసినప్పుడు 47వ వచనంలో, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. 44 నుంచి మనం ఆలోచన చేస్తే, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెరప నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దము కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడున్నటువంటి వారికి చాలా మందికి అది అర్థమైలేదు. కానీ శతాధిపతి గ్రహించాడు, ఇతడు నీతిమంతుడై ఉన్నాడని చెప్పి గ్రహించాడు. నీతిమంతుడై ఉన్నాడని గ్రహించి దేవుణ్ణి మహిమపరిచి ఉంటూ ఉన్నాడు. నీతిమంతుడు కావడము ఈ లోకంలో చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీతిమంతులు కావాలనేటటువంటి ప్రయత్నము చాలా మంది మనం చేస్తూ ఉంటాం. కానీ నీతిమంతుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన సొలొమోను కన్నా జ్ఞానవంతుడు, నీతివంతుడు. మానవుల్లో పుట్టిన ప్రతి మానవుని కన్నా ఆయన గొప్పవాడు, నీతిమంతుడు. ఆయన నోట ఏ కపటమును లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి విడుదల కొరకు మన పాపములను తన భుజం మీద మోసుకొని మన కొరకై ఆయన త్యాగాన్ని అందించినటువంటి విషయాన్ని యావత్ ప్రపంచమంతటికి కూడా మానవాళికి తెలుసు. ప్రేమించే గుణము, క్షమించే గుణము క్రీస్తులో ఉంది అనేటటువంటిది ప్రపంచమంతా కూడా ఆయనను కొనియాడుతూ ఉంటుంది. ప్రియులారా, శతాధిపతి గ్రహించాడు, నీతిమంతుడు, ఆయన నిజముగా నీతిమంతుడు అని గ్రహించాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును అని చెప్పి ఆ లేఖనంలో మనకు రాయబడి ఉన్నది. ఎందుకొరకు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అని అంటే, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడము మనందరికీ ఆశీర్వాదకరమైనటువంటిది దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తుంది. చదువుకొని చూద్దాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేర్లు అసహ్యత పుట్టించును. భక్తిహీనుల పేర్లు అసహ్యత పుట్టిస్తుంది. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట మానవాళి అందరికీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు
నోహవు గురించి కూడా మనం చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనము, 6-9. నోహవు వంశవళి ఇదే. నోహవు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోహవు దేవునితో కూడా నడిచినవాడు. నోహవు కూడా తన జీవితంలో ఏం చేసిండు? నీతిమంతునిగా బ్రతికెను అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగునే ఏబేలు విషయంలో కూడా మనము విశ్వాసమును బట్టి ఏబేలు కూడా ఏమైంది? తాను కూడా నీతిమంతుని జాబితంలో ఉండగలిగి ఉంటూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే మరి ఏబేలు గారి గురించి చక్కటి సాక్ష్యాన్ని అక్కడ తెలియబడుతుంది. ఎందుకు నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగునని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాము? నోహవు గారి గురించి నీతిమంతుడని రాయబడి ఉన్నది. ఏబేలు గారి గురించి కూడా 11వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటిది అర్పించడం ద్వారా, దేవుని చిత్తం జరిగించడం ద్వారా విశ్వాసమును బట్టి ఏబేలు నీతిమంతునిగా తీర్చబడిననేటటువంటి విషయాన్ని లేఖనాలు మనకు ఎత్తి చూపుతూ ఉన్నాయి. యెషయా 53వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూద్దాం. యెషయా 53 11వ వచనాన్ని చూద్దాం. 53:11. ఇక్కడ అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయగలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఈ లోకంలో నీతిమంతులుగా పిలువబడినటువంటి వాళ్ళు అనేకులు ఉండొచ్చు, కానీ మన పాపమును క్షమించగలిగినటువంటి నీతిమంతుడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారైనటువంటిది ఈ రాత్రి కాలమందు మనం వాటిని పరిపూర్ణంగా మనం జ్ఞాపకం చేసుకుంటుంది దేవుని వాక్యం ప్రియులారా. అలాగనే మరి ఇక్కడ పిలాతు గురించి కూడా మనము చూసినప్పుడు, పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పి తన భర్తకు చెప్తూ ఉన్నది ఆమె భార్య. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే మరి పిలాతు భార్య పిలాతుని గురించి చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 27వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. అతని జోలికి నువ్వు పోవద్దు అని చెప్పి తన భార్య తనకొచ్చినటువంటి కళల గురించి వివరించి ఉంటూ ఉన్నది, వర్తమానం పంపించి ఉంటూ ఉన్నది. మరి పిలాతుకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. అవును, నిజమైనటువంటి సహోదరులారా, లోకంలో మరి మానవులుగా పుట్టినటువంటి వారు నీతిమంతులుగా బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. కొంతమంది నీతిని అనుసరించి నీతిమంతులుగా ఉంటారు. కొంతమంది నీతిమంతుడైనటువంటి క్రీస్తును నమ్ముకొని నీతిమంతులుగా ఉండగలుగుతారు. కానీ నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం ఎవరి నుంచి అవుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరము. ఎందుకంటే యెషయా 53:11 చెప్పబడినట్టుగా
మరి మన భారములన్నిటిని కూడా ఆయన తీసివేసి ఉంటూ ఉన్నాడు. మనకు విడుదల, విమోచన ఆయన యొక్క క్రయధనం చేత మనకు ఇవ్వబడి ఉన్నదనేటటువంటిది ఈ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. అలాగునే ప్రియులారా, 24వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 27, 24వ వచనాన్ని చూద్దాం. 27వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. పిలాతు ఈ అల్లరి ఎక్కువ అవుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. ఎందుకంటే ఆ యొక్క నిరపరాధి మీద నేను నేరం మోపడం కానీ, మరి శిక్ష విధించడం కానీ అది నాకు సరిపోయినది కాదు అనేటటువంటి ఉద్దేశాన్ని పశ్చాత్తాపంతో ఆ యొక్క పిలాతు రాజుగారు మరి జ్ఞాపకం చేసుకొని ఆ చేతులు కడుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీతిమంతుని జోలికి పోవద్దని భారీ హెచ్చరిక చేసి ఉంటున్నది, వర్తమానం పంపించి ఉంటూ ఉన్నది. అవును ప్రియులారా, నిజమే. నీతిమంతుడైనటువంటి క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనాన్ని ఆలోచన చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. 47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. మనం ఇంతకుముందు 23వ అధ్యాయంలో మొట్టమొదట మనం ఇదే మాటను మనం చూసుకున్నాము. మళ్ళీ ఇదే మాటను గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకనంటే నీతిమంతుని జోలికి పోవడము మంచిది కాదు. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. అంటే శిక్ష అమలయ్యింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొంది ఉంటున్నారు. మరి చీకటి కమ్మింది, సూర్యుడు వెళ్ళిపోయాడు. ఇవన్నీ సంఘటనలన్నింటిని చూసిన తర్వాత శతాధిపతి అన్నాడు ఏమిటి అని అంటే, ఆయన నిజముగా నీతిమంతుడు అని చెప్పి గ్రహించాడు, దేవుని మహిమపరిచాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క నీతి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటిది మన జ్ఞాపకము చేసుకోవాలి. అపోస్తల కార్యం 22వ అధ్యాయాన్ని మనం చూద్దాము. 22వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును అనీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గురించియు విన్న వాటిని గురించియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమై ఉందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకొనుమని చెప్పాను. ఇక్కడ లేఖనాన్ని మనం బాగా ఆలోచన చేసినప్పుడు 14వ వచనాన్ని చూసినప్పుడు దైవ చిత్తము నెరవేర్చుకొనుటకు మనం ఉన్నామనేటటువంటిది, అలాగనే ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కొరకు మనం ఉన్నామనేటటువంటిది, దేవుడు బయలుపరిచినది జరిగించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ లేఖనంలో మనం చూసినప్పుడు ఒకరు నోహవు గారు వచ్చారు, అలాగనే ఏబేలు గారు వచ్చి ఉంటున్నారు. అలాగనే పౌలు గారి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి విషయంలో తాను మారు మనసు పొందిన విధమును మరి వివరించుట గురించి ఈ యొక్క ప్రయత్నము అపోస్తల కార్యంలో 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతవరకు ఆయన పాత పద్ధతిలో ఉన్నటువంటి సిస్టమేటిక్ని అన్నిటిని కూడా మార్చగలిగాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి నీ హింసిస్తున్నటువంటి యేసును అని చెప్పి యేసు ప్రభువారు ఎప్పుడైతే తనతో మాట్లాడాడో మరి అప్పటి నుంచి
సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారి మరి గొప్ప సేవను 14 పత్రికలు రాయడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. ఈ రాత్రి కాలమందు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, పెద్దలు, ప్రియులందరిని బట్టి ప్రభునామాన మనవి చేస్తూ ఉంటున్నాం. మనం ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో మనకు తెలియదు, రేపేం సంభవించినో మనకు తెలియదు. కాబట్టి మనం చెప్పాల్సింది నేడే రక్షణ దినం చెప్పుదాం. ఒకవేళ మారు మనసు పొందకపోతే నేడే రక్షణ దినం మారు మనసు పొందుదాం. యేసు ప్రభు వారు నీతిమంతుడని నోటితో ఒప్పుకుందాం, బాప్తిసం పొందుదాం, మారు మనసు పొందుదాం, మరణం వరకు నమ్మకంగా ఉందాం. అలాగున్నప్పుడు ఆ నీతిమంతుని యొక్క దీవెనలు మనకు సమృద్ధిగా వస్తావనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రమలైన, ఏమైనా శోధనలైన, ఆటంకాలైన కూడా నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఎందుకనంటే మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 27 నుంచి మనం చూసినప్పుడు కొన్ని విషయాలను మనకు గుర్తు చేస్తూ ఉంది. 11వ అధ్యాయము 27 నుంచి కొన్ని విషయాలు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. 25 చూస్తే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్రన రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించడానికి మానవాళిగా మనం జన్మ పొంది ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలాసార్లు మనం పాటలు పాడుకుంటాం, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ, సుడిగాలియు మంచును, ఆకాశమునెగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని మహిమపరచడానికి. శతాధిపతి మహిమపరిచాడు, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు అని చెప్పి మహిమపరిచాడు. పిలాతు భార్య గ్రహించింది ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దని. పిలాతు గారు ఈ నిరపరాధి విషయంలో నేను చేతులు కడుక్కుంటున్నాను, ఇది నా మీదికి రాకుండా ఉండడానికి అని చెప్పి. కయ్యూను ఏబేలును బట్టి ఆలోచన చేసినప్పుడు అన్న చేసిన దుర్మార్గమైనటువంటి పనిలో తమ్ముడు బలి అయినప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోహవు గారు కూడా తన ప్రభుతో నడిచినటువంటి జర్నీని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. అయితే ఏబేలు యొక్క రక్తం ద్వారా కానీ మరి నోహవు గారి రక్తం ద్వారా కానీ మనకు రక్షణ కలగలేదు. కాబట్టి అందరికన్నా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకునుట మానవాళి అందరికీ ఆశీర్వాదకరము. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటిది ఈ రాత్రి కాలం అందు మనం వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలం అందునైనా నీతిమంతుడైనటువంటి క్రీస్తును మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ
వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిచర్య నిమిత్తము నాయన సంఘంలో సహాయపడుతున్నటువంటి ప్రతి హస్తాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా పరిచర్యలో భాగస్వామ్యం అవుతూ దేవుని మహిమపరచడానికి ఒక్కొక్కరుగా అనేక రకాలుగా వాడబడుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఉంటుండగా మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగనే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నైనా మీరు దీవించి ఆశీర్వదించమని, మిమ్మల్ని మీ కుమారుని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమున మీకందరికీ వందనాలు.